తగిలిద్దా ఆఫీసర్ చెప్పేది తెలుసు నీకు చెప్పేది చిలక దోషి జాతకాలు ఊర్లోకి వచ్చి చిలకని తీసుకొచ్చి రామ్మ చిలకమ్మ అంటారు చూసావా? చిలక అంటాం కాదు పేడకల్ల కూడా చిలకమ్మ నన్ను కదా అనేది జోషిష్యం చెప్తారు చూసావా? చిలక పత్తి చెప్పుకో బాగుంటది. చిలక పత్తి ఎవడం కదా బాబాయ్ వినవా? చెప్పేది చెప్పేది చిలక బస్తి చెప్తారు బాగుంటారు. నువ్వు నేను చెప్పడం కాదు, చిలక బస్తి చెప్పడానికి అది మామూలుగా బిజినెస్ కాదు, పెద్ద బిజినెస్ అది. అర్థమైందా? విలేజ్ లో ఏం చేస్తారంటే మళ్ళాంటి వాళ్ళు తయారు చేసి పొద్దున్నే తీసుకెళ్ళి ఒక గంట దించి చిలకలు 2 చిలకలు ఇస్తారు మన ఇద్దరికి ఎందుకు చెప్పేది శాలరీ ఎంత అనుకున్నా? ఏం శాలరీ? 5,000 గంట పని ఇది చెప్పేది నువ్వు చెప్పేది ఏంది? నాకు సరిగ్గా అర్థమైతే చెప్పురా. పత్తి 5,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు. అవి కాదు ఏంది నాకు చెప్పు. ఇప్పుడు ఏంది ఏం చెప్పు? నీ మొహం చూస్తే చిలక పత్తి లాగే ఉండవు. నా మొహమా? నీ మొహం చూస్తే ఎట్టుంది? నేను అట్టాగా ఉండా. మొహం చూస్తే ఎట్టుంది? చెప్పేది ఏంది చెప్పేది చిలక పత్తి? నేను చెప్పేది చిలకని తీసుకెళ్లేది ఏంది? అవసరమా? నాకేమన్నా అవసరమా? నువ్వు ఉంటావురా చిలక పత్తి చెప్పి రాసెట్టు కూడా కూర్చోవాలి ఇద్దరు వెళ్ళి. ఏ రాసెట్టు కాడా? రాసెట్టు ఇస్తాడు ఆయన, కారులో తీసుకెళ్ళి తెస్తాడు మన ఇద్దరినే. రాసెట్టు ఇస్తాడా? అంటే రాసెట్టు నువ్వు మోసుకెళ్తావా? లేకపోతే నెత్తి మీద పెట్టుకుని వెళ్తావు అడుకుంటానికా? లేకపోతే నెత్తి మీద పెట్టుకుని వెళ్తావు అడుకుంటానికా? అరే అడుకుంటానికి వెళ్తా రాసెట్టు కింద. ఏ బరిగొడ్లోకి వెళ్తారు యాదవ? రాసెట్టు అంటే ఇడికి ఇస్తా అంటే ఇటు తీసుకెళ్ళి ఆడ ఉంటాడంట. నేను చెప్పేది బాబాయ్, డబ్బులు వచ్చే పని చదువుతా. నిన్ను గంట సేపు కూర్చొని జనాలు వెళ్తా ఉంటారు. అర్థమైందా? రామ్మ చిలకమ్మ చెప్పేది ఎందుకంటే చెప్పేది బాబాయ్ అన్నాడు. ఆయన మొహం బాబాయ్ చిలక పత్తి చెప్పాడు. నీ బాబాయ్ తాత చెప్పేది చిలక పత్తి ఏంద్రా? చిలక పత్తి చెప్పేలాగా ఫోటో నేను చిలక పత్తి ఏంద్రా? చిలక పత్తి చెప్పేలాగా ఫోటో నేను చిలక పత్తి చెప్పేలాగా ఫోటో చిలపత్తి చెప్పేలాగా ఫోటో అంటారు. ఇక ఏమనుకుని రాగం అంటున్నా? నీకు రాగం చెప్పేది నీకు రాగం. బర్రెలు మేపుతున్నావు, పొద్దున్న 6 గంటలకు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పు. తిరతాం గాలికి, నీకులా గాలి తిరతా ఉంటావురా. కూర్చొని చిలక బోనేసుకెళ్ళి కూర్చోలేవా? నాకు అవసరమా? డబ్బులు రావా? నాకు అవసరమా? చిలక పోసుకు అడుకు దెంగ ఉన్నా, నీకులాగా అడుకు దెంగ ఉన్నా, నీకులాగా తిరిగా ఉన్నా గాలికా, నీకులాగా అడుకు దెంగ ఉన్నా గాలి తిరిగా ఉన్నా అనుకున్నావు. ఏమనుకుంటారు నువ్వు? ముంగీసి మొహోడా చెప్పింది ఎనవేంది? పోరా మెంట మొహోడా వెళ్ళి అడుకు దెంగరా. అడుకు దెంగు రావా? మెంటలు 2 వాటిని వేసుకో, చిలకలు తీసుకో, అడుకు దెంగరా. రావుగా మీయేగా బర్రెలు నాయే. పొద్దున్నే ఏం చెప్తాయి? ఏం చెప్తారు? ఏం చెప్తాయి? ఏం చెప్తారు? నేను అగ్రిమెంట్ తీసుకుని అర్థమైందా? ప్రాజెక్ట్ ఇది ఏంది? విలేజ్ లోకి వెళ్ళి కూర్చుందాం కొంచెం. నేను రాను. నేను చెప్పేది ఆడవాళ్ళు టార్గెట్ దీనికి. ఆడవాళ్ళు టార్గెట్, ఆడవాళ్ళు తెచ్చుకో. నేను తెచ్చుకోవడం కాదు, వాళ్ళే వస్తారా? చిలక పత్తి చేపించుకుంటాకి. నీ దగ్గర కుక్కలు కూడా వస్తాడు. నక్కలు వస్తాయి అనుకుంటా. నీ దగ్గర వస్తాడు కుక్కలు కూడా. ఎవడు అడుకుదేం కూడా ఉన్నట్టు అవతారం నాకేమరా దొరబాబు. పైకి రామాక వాసన వస్తుంది, తాగుబోతు మొహోడా, గబ్బు కొడుతుంది, పెంట గబ్బు. ఇప్పుడు వస్తావా రావా? ఇగో చూడు, ఇదే కట్టు. ఏం కట్టు? ఇగో నేను రాను. నాకు అవసరం లేదు.
కోపం తెప్పిమాక ఎందుకు కోపం వచ్చేది ఏం చేతంటే డబ్బులు చెప్పేలాగా నీకు నీకులా గాలి తిరగోలాగా అనుకున్నా నీకు కొంపలా తిరగోలాగా అనుకున్నావా ఎడుకునేగా అనుకున్నావు అది విద్య అనుకున్నా ఏంది అదే చిలక వచ్చింది తీసిద్ది ఏం తీసిద్ది టనాలు కోతిలాగా సరిపోతారా పనుముచ్చి మొహమడా నేను చెప్పింది ఏనవా నువ్వు చెప్పా మర్యాద చేస్తాను కాకుండా వెళ్తే గుర్తులు దిగిపోతాయి ఎవడు గుర్తులు నీ గుర్తులు లేక చూసుకోరా గుర్తులు లేక దేని చేస్తారా దేని చేస్తారా వీడికంటే చిలక బత్తి చెప్పాలంట వెళ్ళి రాసేటట్టు నెత్తి మీద పెట్టుకుని వస్తాంట అక్కడ కూకోవాలంట వీడి జాగ్రత్త వీడి అవతారం ఎంత కావాలి చెప్పు డబ్బులు ఎవడికి కావాలా డబ్బులు ఎంత కావాలి నేను అడిగానా నేను అడిగాను డబ్బులు ఇది కాదు పరిగొట్టు పనా పరిగొడ్లు కదా పరిగొడ్లు నీకులాగా నేను తిరిగేదా దీంట్లో ఫేమస్ అయితే ఢిల్లీ దాకా వచ్చు ఢిల్లీ దాకా వెళ్ళిద్ది వెళ్ళిద్దిరా ఏం తెలియదు వెళ్ళిద్ది పైకి శవం వెళ్ళిద్ది పైకి శవం వెళ్ళిద్దిరా యాదవ్ నాయ శవం వెళ్ళిద్ది ఢిల్లీ దాకా వెళ్ళిద్ది అంటే రాను 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 ఆయన చదువుపా పెద్ద ఆయన వచ్చాడు పెద్ద ఆయన వస్తే రాని ఫ్లైట్ లో తిరుగుతాడు ఆయన ఫ్లైట్ లోనే బోనీలో నాడు నువ్వు తిరిగేది ఫ్లైట్ లోనే బోనీలో నాడు నువ్వు తిరిగేదిరా నేను చెప్పేది నువ్వు చెప్పింది బాగా నచ్చింది అనుకో మన తెలుగులో అమెరికాలో ఉన్నారు ఆడ కూడా పంపిస్తారు పంపిస్తారు శవాన్ని శవాన్ని పంపిస్తారు శవాన్ని పంపిస్తారు యుద్ధానికి వెళ్తున్నావు ఏంది శవాన్ని పంపిస్తాక ఏం చేసావు నువ్వు నీ అప్పుడు తిరిగి వెళ్తాం అనుకున్నావా బరిగొడ్లు మొత్తం మాట ఏంది చదువుతుంటే ఏంది చదువుతుంటే ఎవరు చెప్తున్నా బరిగొడ్లు కనుక దాంట్లో నీగా చెప్పేది చెప్పేది ఇదంతా ఫేక్ బాబాయ్ ఇగో మాట చదువు మచ్చోడు ఉంటారు డ్రామా ఇదంతా అర్థమైందా డ్రామా ఒక 50 చిలకలు ఇస్తారు 50 మందికి విలేజ్ మొత్తం ఒకసారి కూర్చోడు వెళ్ళి పొద్దున్న నాంబొట్టు వడ్లు వేసుకొని కట్టుకో చిలకలు మొత్తం నడుము కట్టుకో నడుము కట్టుకొని తిరుగు ఊర్లో వేస్తారు బుచ్చి చేసినట్టు వేస్తారు నీ మొహం నువ్వు తిరుగుతావా మాట్లాడుతుంది తిరుగు కట్టుకో చిల్లర డబ్బులు వేస్తారు ఇంటింటి తిరుగు చిలక బచ్చి చిలక బచ్చి అని కూడా తిరుగు వేస్తారు డబ్బులు అవి సరిపోతాయి అడుకుంటా అమ్మా అయ్యా అని అడుకుంటూ తిరుగు యాదవ అడుకుంటా అమ్మా అయ్యా అని అడుకుంటూ తిరుగు యాదవ యాదవ మొహం కూడా ఎవరు మాట్లాడవా నేను నుంచొని మాట్లాడు నీతో మాట్లాడ నాకు అవసరమా నీతో మాట్లాడాలి ఎందుకురా నాకు అవసరమా దగ్గర మాట్లాడడం నుంచొని మాట్లాడు నీతో మాట్లాడేది నీతో మాట్లాడాలా ఎవరితో మాట్లాడతా నీతో మాట్లాడతా నువ్వు ఆఫీసర్వా లేదా కుమ్మొస్తావా లేదా నీ కింద కూలోని నువ్వు కేదవు ఎవరు సార్ నా చెయ్యండి అతను నీ చెయ్యి లేకుండా చేస్తా యాదవ్ యాదవ్ మాట ఫైనల్ కాగు ఆగు ఏం చెప్పంట ఏం చెప్పమంట ఏం చెప్తా 50,000 అడ్వాన్స్ తీసుకుని అవ చేసా నువ్వు తీసుకున్నాను చెబుతా నేను తీసుకున్నా నాకు ఇచ్చా నేను చెబుతా చెప్పుకో అడ్రస్ చూపిస్తానయ్యా బర్రెలు ఉన్నాయి అవసరం డబ్బులు అయిపోతావు బర్రె తీసుకెళ్ళి చెబుతా ఎవడు బర్రె తీసుకెళ్ళాలి నీ బర్రె ఎంత తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు నా బరిని మర్యాద వస్తే ఓ రోజు పని చేస్తే నీ దగ్గర డబ్బులు తీసుకున్నానా నీ దగ్గర డబ్బులు తీసుకున్నానా నా కాడ కాదు రాకపోతే అదే మాట చెబుతా నేను ఎవడు చెప్పుకో మా బాబాయ్ ఏం చెప్పాను ఏ బాబాయ్ నీకు నీ బాబాయ్ ఎవడు నువ్వని చెప్పా నీ బాబాయ్ ఎవడురా అరే పిట్ల బొట్టోడా నీకోడ్రా బాబాయ్ అరే కొంగలు పట్టేవాడా నీకోడ్రా బాబాయ్ ఇప్పుడు నువ్వేం చెబుతావు చెట్లు అమ్మ దగ్గర కొంగలు పట్టేవాడు ఉన్నట్టున్నావు నువ్వేమంటా లాస్ట్ కి వస్తావా రాను ఎందుకు రావు నేను రాను రాగమా నీకు రాగు మరి ఎందుకు రావు రానన్నా డబ్బులు ఇప్పిస్తున్నా నేను నీ డబ్బులు నాకు అవసరం లేదన్నా బర్రె కడకంటే కమ్మ కూర్చొని చిలకను నాకు అవసరం లేదురా చిలకలు మేపుకోవటం నీకు ఇలా కడుక్కు తెంగతాం ఏ బరిగొడ్డు నీ తాతీదా ఇదా నీ తాతీదా లేకపోతే నీ మొగుడుదా లేకపోతే మీ తాత మొగుడుదా లేకపోతే నీదా పరిగెత్తుకుంటూ వచ్చావు గొడ్డోలని ఎందుకు తోలాలి ఎందుకు తోలాలరా ఎందుకు తోలాలరా గుడ్డు ఎందుకు తోలాలి ఎందుకు తోలాలరా గుడ్డు ఎందుకు తోలాలి కొన్నా నువ్వేను కొన్నా
లేదా నీదే ఈ పొలమా? ఇది కాదు, ఇదంతా కాదు. బరిగొడ్ల కోసం ఊరు మొత్తం తిరగా నువ్వా? ఊరు మొత్తం తిరగాలి బరిగొడ్ల కోసం. ఏంత అవసరం లేదు. ఒకసారి కూర్చోవడమేగా. నేను కూకుంటా కాదు, ఒకసారి కూర్చొని 4 పేక ముక్కలు ఎత్తారు, చిలకని రామ్మ పేక తీయమ్మ అంటే వచ్చిందిగా. ఆ పని నువ్వే చూసుకో. పక్క పక్కన కూర్చున్నా, ఇద్దరు పక్క పక్కన కూకుంటా. నీకు ఇలా కడుతు దెంగి చిలకలు పట్టుకొని లోకు సొమ్మిది దెంగేవాడు కాదు నేను. ఏందిరా ఏం చేస్తాను తోట తీస్తాను అమ్మిడి కొడుకుంటున్నాను. ఏంది ఏంది ఏం చేస్తావురా? తగిలితే తగిలితే చేస్తా, తగిలితే చేస్తా, తగిలిద్దా తగిలిద్దా. ఏది ఎక్కడికి వెళ్తున్నా? మరి ఎందుకు వచ్చా? నీకులా కలుపుతుంది కానీ చిలక బతి చెప్పాను, చిలక దోచాలు చెప్పేవాడు. నీకులాగా కొంపనమ్మ తిరిగి కర్రలు తీసుకొడుతుంది. కర్ర తీసుకొని సంపలా తొందర పడ వస్తున్నారు. సరే ఎవడు డబ్బులు తీసుకుని రెక్కబొట్టు అని చెప్పి డబ్బులా నీ దగ్గర తీసుకున్నానా? నువ్వేమన్నా ఇచ్చావా? ఎవరికి ఇచ్చా? ఎవరికి ఇచ్చా? ఉన్నాడు ముంగిసి మొహం నల్లగా ఉంటాడు. నేను ముంగిసి మొహం చెబుతా. నేను ముంగిసి మొహం ఉన్నా. అరే ఉడత మొహం కూడా. అరే ఎవరు? అరే ఎవరు? నీకు కదా చెప్తున్నా, సిగ్గులేదు శరం లేదంటారా బిడి కొడక. నువ్వు వెళ్ళుగో, నువ్వు వెళ్ళు సాయంత్రం కల్లా. డబ్బులు 50,000 కడతావా? ఎంత కట్టాలి? ఎంత కట్టాలి? కొత్త పొద్దున 6 గంటలకు. నాకు అవసరం లేదు. కారు వస్తుంది. కారు వస్తే 4 నాంబొట్లు చిలక బోను చిలక ఎత్తారు, 4 పేకలు ఎత్తారు, తీసుకొచ్చి పాయింట్ ఇస్తారు. ఏం పాయింట్? ఆడు నువ్వు ఇచ్చేది ఏం పాయింట్? చెప్పేది నాకు అవసరం లేదు. నీకేం చేస్తుంది? వెళ్ళు కూర్చోడు. వెళ్ళి నేను కూకోను. జనాలు రద్దీగా ఉన్న ప్లేస్ లో కూర్చొని చూడమ్మా మా రాన్నమ్మ చిలక దోషం చెబుతా అన్నారు అంతే. నువ్వా? నువ్వు నాకేం అవసరం? నేను చోట నాకేం అవసరం? వెళ్ళి చెప్పుకో, డబ్బులు వస్తుంది చేసుకో. బీపీ తెప్పించారు, బరిగొడ్లు మొత్తం తోలుకెళ్ళిపోతే చిలక దోచి మొహం కూడా రా. ఇప్పుడు ఏం చెప్పమంటా ఆయనకి? నేను చెప్తా గోంగూర చెప్పు, లేదా గోంగూర చెప్పు, లేదా గోంగూర పచ్చడి చెప్పు. కాదు, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం చెబితే కేసు పెడతాను. నేను తీసుకున్నానా? నేను తీసుకున్నానా? తీసుకోవడం కాదు, రేపు పొద్దున వచ్చి 6 గంటలకు కానరా దిక్కు కాదు. రేపు పొద్దున ఒక బర్రె ఉండదు, మీ పాకాల నుంచి తీసుకెళ్ళిపోతా. వచ్చి బర్రెని తీసుకెళ్తావా? తీసుకెళ్ళు. తీసుకెళ్ళి బర్రెని. సరే నువ్వు తోలుకెళ్ళి. ఏ బర్రా? ఏ బర్రెని తోలుకెళ్తా? తోలుకెళ్ళి బర్రె కాదు, నువ్వు వస్తా పొద్దున 6 గంటలకు రావా? రాను. సరే రాకుంటరా. బరిగొడ్డు తోలుకెళ్తా చెబుతున్నా. ఎందుకు తోలుకెళ్తావు? ఏం పని? నువ్వు డబ్బులు సంపాదించుకుందాం బాబాయ్. బాబాయ్